అండ్ వై ఓన్లీ అపోలో యూనివర్సిటీతో ఎందుకు టైఅప్ అయ్యి మీరు ఈ కోర్సును లాంచ్ చేశారు? ఇప్పుడు అపోలో యూనివర్సిటీతో అంటే అది ఒక పెద్ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. లెస్టర్కి అపోలో యూనివర్సిటీ చేశాము. నాట్ జస్ట్ 2+1 ప్రోగ్రామ్. ఫస్ట్ లాంచ్ చేసింది సిడిహెచ్పిఎం అని చెప్పేసి. సిడిహెచ్పిఎంలో ఫస్ట్ ఏం చేసామంటే ఒక రీసెర్చ్. యూకేలో ఉన్న యూనివర్సిటీస్ ప్రతి ఒక్క యూనివర్సిటీ రీసెర్చ్ కంపల్సరీ చేయాలి. యూకేలో 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ, రెండోది మోడర్న్ యూనివర్సిటీ. ఆ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్లో కంపల్సరీ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యూకేలో చదువుకునేటట్టు ఇక్కడ తీసుకోవాలనుకున్నాము, అప్పుడు రీసెర్చ్ తీసుకోవాలి కదా. రీసెర్చ్ లేకుండా జస్ట్ చదువు వరకు నేర్పించేట్టుగా ఉంటే ప్రాక్టికల్ యూస్లెస్. సో ఫస్ట్ ఏం చేసామంటే లాస్ట్ జనవరిలో వీ లాంచ్డ్ సంథింగ్ కాల్ సిడిహెచ్పిఎం. ఓకే, సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అని చెప్పేసి లాంచ్ చేసాం. వెబ్సైట్లో చూస్తే మీకు డీటెయిల్గా తెలుస్తుంది అది. అండ్ ఆ రీసెర్చ్ సెంటర్లో ఏఐతో ఎలా హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, డిసీజ్ కనుక్కోవడం కానీ, ప్రివెన్షన్ కానీ, లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, లేకపోతే మందులు కనుక్కోవడం కానీ ఎలా యూస్ అవుతుంది. అండ్ హెల్త్ కేర్ అంటే మనము చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో ఇప్పుడు అది లాంచ్ చేసాము. ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తామా? ఓకే, ఆ బేసిస్లో నేర్పిస్తే ఎలా ఉంటుంది. సో అప్పుడు ఓకే నేర్పిస్తే అది బీటెక్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా 4 year ప్రోగ్రామ్స్ అపోలో యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ వీ డిసైడెడ్ ఓకే అపోలో లెస్టర్ కలిస్తే 2 ఎక్స్పీరియన్స్లు ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక అంబిషన్లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామే 2+1 ప్రోగ్రామ్.